ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక విద్యార్థి ఉండేవాడు. అతనికి చదువు సరిగ్గా వచ్చేది కాదు. దానివల్ల అతనికి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. టీచర్లు అతనిని ఇష్టపడేవారు కాదు. తరగతిలో అందరూ అతని మీద జోకులు వేస్తూ ఉండేవారు. దానివల్ల అతనికి అతని పైన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అతని తల్లిదండ్రులు చాలా కలత చెందుతారు. అతను చాలా సార్లు కష్టపడి చదివినా కాసేపటికి విసుగుపుట్టి ఏకాగ్రత కుదరదు. దానివల్ల ఎక్కువ సమయం చదవలేకపోతాడు. అతను తనకు తాను బాగా చదవాలి అనుకుంటాడు. కానీ ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో తెలియదు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడని తెలుసుకొని ఆయన ఏదైనా సహాయం చేస్తాడేమోనని ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. విద్యార్థి వెళ్లే సమయానికి సాధువు ధ్యానంలో ఉంటాడు. కాసేపటికి సాధువు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విద్యార్థిని చూస్తాడు. సాధువు విద్యార్థితో ఇక్కడికి రావడానికి గల కారణం అడుగుతాడు. అప్పుడు విద్యార్థి, నేను చదువులో చాలా వెనకబడి ఉన్నాను. టీచర్లు చెప్పే పాఠం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంటి దగ్గర ఎంత ప్రయత్నించినా చదవలేకపోతున్నాను. నేను బాగా చదవడానికి, ఏకాగ్రత కుదరడానికి నాకు ఏదైనా మార్గం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సాధువు విద్యార్థితో, నువ్వేమీ దిగులు పడవద్దు. చాలా మంది విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. నేను నీకు కొన్ని చిట్కాలు చెప్తాను. వాటి వల్ల నీకు ఏకాగ్రత పెరగడమే కాదు, తక్కువ సమయంలో ఎక్కువ చదువుకోవచ్చు. కాబట్టి నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. మొదటిది, నిన్ను నువ్వు అనర్హుడుగా అనుకోవటం మానేయి. ఇతరులు ఇచ్చిన తీర్పు ఆధారంగా నిన్ను నువ్వు అనర్హుడు అని భావించవద్దు. మన మెదడు చాలా శక్తివంతమైంది. మనం ఏది అవ్వాలనుకుంటే అదే అవుతాం. నువ్వు బలహీనుడు అని అనుకుంటే బలహీనుడుగానే అవుతావు. నిన్ను నువ్వు గొప్పవాడు అనుకుంటే గొప్పవాడు అవుతావు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరికంటే నువ్వు తక్కువ కాదని నమ్ము. రెండవది, ఏకాగ్రత కుదరడానికి, తక్కువ సమయంలో ఎక్కువ చదవడానికి, చదివింది గుర్తుంచుకోవడానికి ప్రతిరోజు ధ్యానం చేయి. ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా నీ ఏకాగ్రత పెంచుకోవచ్చు. ధ్యానం చేసేటప్పుడు 1 నుంచి 50 అంకెలు లెక్కించడం, అలాగే 50 నుంచి 1 వరకు అంకెలు లెక్కించడం వల్ల ఏకాగ్రత బాగా కుదురుతుంది. దానివల్ల చదివినప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ గుర్తుంటుంది. మూడోది, నువ్వు చదువులో బాగా రాణించాలంటే నీ పట్ల నీకు క్రమశిక్షణ అలవర్చుకోవాలి. నీ రోజును ప్రణాళిక వేసుకోవాలి. ఒకే సమయానికి తినడం, ఒకే సమయానికి రాత్రి నిద్రించడం, ఒకే సమయానికి నిద్ర లేవడం, ఒకే సమయాన్ని చదువుకోవడం, ఇలా అన్ని విషయాల్లో సమయపాలన పాటించాలి. ఇలా సమయపాలన పాటించడం వల్ల నీ శరీరం ఆ సమయంలో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఉదాహరణకు, నువ్వు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 అవ్వగానే నిద్ర వస్తుంది. అలాగే ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో చదువుకుంటే ఆ సమయానికల్లా మన మెదడు చదువుకి సిద్ధంగా ఉండి చదువు బాగా వస్తుంది. కాబట్టి నీ దినచర్య ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం నీ పనులు చేసుకో. దీనివల్ల నీకు క్రమశిక్షణ బాగా అలవడుతుంది. క్రమశిక్షణ మాత్రమే మన జీవితాన్ని ఉన్నతంగా తీసుకువెళుతుంది. నాలుగవది, నువ్వు తరగతిలో బాగా చురుకుగా ఉండాలి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాన్ని జాగ్రత్తగా వింటూ ఏమైనా అర్థం కాకపోయినా లేదా సందేహాలున్నా వెంటనే అడిగి తెలుసుకోవాలి. పాఠాలు చెప్పేటప్పుడు ముఖ్యమైన అంశాలు రాసుకోవడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి పునశ్చరణ చేస్తే సరిపోతుంది. కావున ఏమైనా అర్థం కాకపోతే ఉపాధ్యాయులను అడగడానికి వెనకాడవద్దు. ఐదవది, మన ఆరోగ్యం. విద్యార్థిగా నీ శారీరక మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. దానికి సమతులమైన ఆహారం తీసుకోవాలి. చదవడానికి కూర్చునే ముందు ఎక్కువ తినవద్దు. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, అశ్వగంధ వంటి ఆయుర్వేద పొడులను నీళ్లలో కలిపి తాగడం వల్ల జ్ఞాపశక్తి పెరగడమే కాక శరీరం బలంగా అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాక మంచి నిద్ర కూడా పడుతుంది. అంతేకాదు, ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామంలో ఎక్కువగా యోగాసనాలు, ప్రాణాయామం లాంటి యోగా ప్రక్రియలు చేయడం ద్వారా నీ శరీరం మరింత బలంగా అవుతుంది. ఆరోది, చదువుకోవడానికి ఒక మంచి స్థలాన్ని ఎంచుకొని ఎప్పుడు అక్కడే చదువుకోవడం వల్ల ఆ స్థలానికి వెళ్ళగానే నీకు చదువుకోవాలనిపిస్తుంది. అలాగే మంచం మీద కూర్చొని చదవవద్దు. మంచం అనేది కేవలం పడుకోవడానికి, విశ్రాంతికి మాత్రమే ఉపయోగించాలి. మంచం మీద చదువుకుంటే నిద్ర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదివేటప్పుడు కుర్చీలోనో లేదా బల్ల మీదో లేదా కింద చాప మీద కూర్చొని చదువుకుంటే మంచిది. చదువు మధ్యలో అలసటగా అనిపిస్తే కొంచెం సేపు విరామం ఇవ్వాలి. విరామంలో కాసేపు అటు ఇటు నడవడం, మంచి సంగీతం వినడం లేదా కాసేపు ధ్యానం చేయడం వల్ల మెదడుకు బాగా విశ్రాంతి వస్తుంది. విరామం తర్వాత మళ్ళీ చదవడం వల్ల చదివింది బాగా గుర్తుంటుంది. ఈ విధంగా సాధువు విద్యార్థితో పైవి చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల చదువులో ముందు ఉండటమే కాక పరీక్షలో మంచి మార్కులు వచ్చి జీవితంలో ఉన్నత స్థాయికి వెళతామని చెప్తాడు. తర్వాత విద్యార్థి
ఆ సాధువుకు నమస్కారం చేసి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత విద్యార్థి సాధువు చెప్పినవన్నీ పాటించి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాడు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఆ సాధువు చెప్పిన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.